విశేషంగా ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు వీళ్ళకు ప్రత్యేకంగా తీసుకుపోయి దర్శింపజేసేటటువంటి సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. నిన్ననే మా సారు, మా పాలక మండలి సభ్యులు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళంతా చిన్న ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి కనుక అలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకొని పోయి చేయాలనుకున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా 25 నాడు ఉదయం 6 గంటల నుంచి ఆరంభమవుతాయి. అక్కడి నుంచి ఇంకా 1వ తేదీ స్వామివారి యొక్క పూజా పూర్ణావతితో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి కార్యక్రమం వైభవంగా ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని కనులారా దర్శించుకొని అవకాశం ఉన్న దగ్గర మనసారా చేతులారంగా శివుని పూజించడేని, నోరు నొవ్వంగా హరికీర్తినుడు అదేని, దయయు సత్యంబుగా లోనుగా తలపడేని, కలగనేటికి తెల్ల కడుపు చేటు అని చక్కని పద్యంలో భావంతో చెప్పారు మహానుభావులు పెద్దలు. దీన్ని సదుద్దేశంతో, ఆనందంతో, ప్రేమతో ఆ ఈశ్వరుణ్ణి మనసారా నమశివాయని చెప్తూ దర్శించుకోవాలి. ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలి. కానీ ఎక్కడ కూడా ఎలాంటి మానసికమైన ఒత్తిడి గురి అయి తాను గురి అయి ఇంకోటి గురి చేయకుండా మీరు దర్శించుకోవాలని ఆ స్వామివారి సమక్షంలో మీ అందరి ముందు మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా విచ్చేసి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మరీ తెలియజేస్తూ ఉన్నాం. శుభం.